ఈ మధ్య మీకు ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, ఇందాక మాట్లాడిన విషయాలన్నీ కూడా. మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు వాటికి? వాడిని టార్గెట్ చేసి ఏదో ఒకటి చేస్తే అరే ఈయన మీద ఏదో చెప్తున్నాడు వీడు, మరి వీడు కరెక్ట్ ఏమో అని చెప్పి ప్రతి చిల్లరోనికి నేను సమాధానం ఇస్తానండి. నేను మాట్లాడాలి అంటే ఎదుటి వ్యక్తి దగ్గర కూడా ఆ దమ్ అనేది ఉంది. నా పేరెత్తినా కూడా నీ ఇంటి లోపల అందరి కడుపు నిండుతుంది, అది నా సంతోషం. ఎవరికో అజ్ఞానికి ఇవనికి నాలెడ్జ్ లేదు, దాని గురించి అవగాహన లేదు. ఈ మధ్య మీకు ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి, ఏంటి ఆడి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, ఇందాక మాట్లాడిన విషయాలన్నీ కూడా. మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు వాటికి? ఇప్పుడు ఒకటి, ఎంతో మంది నా పేరు తీసుకొని కాకుండా హైదరాబాద్ వాస్తని ఇదేదో చెప్తున్నారు. పని పాట ఉన్నోడు వాని పని మాత్రమే చేసుకుంటాడు. ఇది రైటా రాంగా? అంతే, కరెక్ట్. ఎందుకంటే వాడు పని చేసుకోవాలి. రైట్. పని లేనోడు, అసలు ఏ పని దొరకనోడు, వాడు ఏం చేస్తున్నాడంటే ఎవరైతే సంఘంలో ఎదిగినోడు ఉన్నాడో వాడిని టార్గెట్ చేసి ఏదో ఒకటి చేస్తే అరే ఈయన మీద ఏదో చెప్తున్నాడు వీడు, మరి వీడు కరెక్ట్ ఏమో అని చెప్పి అతని వీడియోలు చూడడం మొదలు పెడతారు ప్రజలు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. నేను ఎందుకు వదిలేస్తున్నానంటే పోనీ నా పేరు తీసుకొనైనా నువ్వు వీడియో చేస్తే, నిజంగా మీరు చూడండి, నా పేరు తీసుకొని వీడియో చేస్తే వీడియో రేజ్ 30,000 40,000 వెళ్ళిపోతుంది. నా పేరు తీసుకోకపోతే ఆ వీడియోకి వ్యూస్ కూడా రావట్లేదు. అంటే హరివాస్తు యొక్క బలం మీ అదర్ వీడియోస్ లో కూడా మీకు కనిపిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హరివాస్తు. ఇది ఫస్ట్ థింగ్. ఇది రైటా రాంగా? రెండో పాయింట్ చెప్తా. ప్రతి చిల్లరోనికి నేను సమాధానం ఇస్తానండి. ఇప్పుడు నేను మాట్లాడాలి అంటే ఎదుటి వ్యక్తి దగ్గర కూడా ఆ దమ్ అనేది ఉండాలి. చిల్లరోన్ లాగా, ఓ చిల్లరోడు ఎట్లయితే నా 10 రూపాయలు తీసుకుపోయిండని బచ్చగాన్ లాగా ఏడుచుకుంటూ కూర్చుంటాడు, అట్లాంటి లాగా రోజు అరుసుకొని ఆడి తప్పు చేసిండు, ఇది తప్పు చేసిండు, ఇది తప్పు అది తప్పు. ఈ చిల్లరోళ్ళతో నేను ఏం పెట్టుకోవాలండి? నేను ఒక చదువుకున్న ప్రొఫెషనల్. నిజంగా మీరు ఆలోచన చేయండి, ఒక బీకామ్ చేసి, ఒక ఎంబీఏ చేసి, ఒక పిహెచ్డి చేసి రీసెర్చ్ చేస్తున్న వ్యక్తి మఠానికి సంబంధించిన అధిపతులను చెప్పుకుంటూ, లేదంటే మా తాత ముత్తాతల నుంచి మేము శాస్త్రాలను చదువుతున్నాం అన్న వ్యక్తులు మాట్లాడే విధానం ఎలాగుందనేది ప్రజలందరూ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకేం కావాలి? ఇంకో విషయం సార్, ఇప్పుడు అదే వ్యక్తులు చదువు సంఖ్యలు లేవు, చదువుకోలేదు, వాళ్ళు చదవడానికి ఏం తెలుస్తున్నారు కదా. రైట్, మంచి మాట. నేను చదువుకోలే, అరే నేర్పించండి అబ్బా, నేను నేర్చుకోవడానికి సిద్ధం. నేర్పే కాడి మాకు లేదు కదా సార్. ఎవరికి? మాకు. మీకు కాదండి, వాళ్ళకి లేదా? ఐ మీన్ మాకంటే వాళ్ళకి లేనప్పుడు మరి మూసుకొని కూర్చోవాలి కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, శ్రీధర్ గారు, నాకు ఎప్పుడన్నా డౌట్ వస్తే మీకు ఫోన్ చేస్తానా? చేస్తారండి, అడుగుతా, నాకు సమాధానం దొరుకుతుంది. కొన్ని సందర్భాలలో కన్ఫ్యూజన్ ఉంటే నేను దాన్ని ఆపేస్తాను, హోల్డ్ చేసేస్తాను. ఎందుకంటే నాకు పక్కా క్లారిటీ వస్తుంటే నేను వెళ్తాను ముందు. ఇప్పుడు మీకు తెలియదు అన్నారు, నేను చెప్పడానికి సిద్ధం. నేను స్థపతుల దగ్గర పోయి ఇండియాలో టాప్ మోస్ట్ డాక్టర్ వి గణపతి స్థపతి గారి శిష్యుల దగ్గర నేర్చుకున్నా. గణపతి స్థపతి గారితోని 30 సంవత్సరాలు ఒక ఆమె శశికళ అనంతుంది, ఆమె దగ్గర 2001లో నేర్చుకున్నా. మళ్ళీ మొన్న రీసెంట్ గా ఒక క్యాంప్ పెడితే నేను పోయి వచ్చిన, దానికి సంబంధించిన అథెంటికేషన్ కూడా నాకు ఆమె ఇచ్చింది. ఎలా ప్రొసీజర్ అనేది ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ నాకు చెప్పింది, నేను దాని ప్రకారం చేస్తున్నా. ఈ ట్రోల్ చేసే వ్యక్తి, నా మీద దుష్ప్రచారం చేసే వ్యక్తికి గురువు ఎవరండి? గురువు ఉన్నాడా? గురువు నిజంగా గురువు అంటూ అతనికి ఉంటే ఆ విలువ అనేది తెలిసేది. మరి గురువు లేనోనికి మనం ఏం చెప్తామండి? ఎందుకంటే ఏదో అజ్ఞానంలో అరుస్తున్నాడు, అలా అరవడం వల్ల
ఏదో నా మీద ఒక వీడియో చేయడం వల్ల ఆయన ఒక 10 రూపాయలు సంపాదించుకుంటున్నాడు, పోనీ అంట నేను. ఓ ఆయనకు కూడైతే పెడుతుంది కదా ఆయన. అట్లా కాదు, ఇప్పుడు హరివాస్తు అనే పేరు మీద ఏదో ప్రచారమో దుష్ప్రచారమో తిట్లో ఏదో చేస్తున్నాడు. నా పేరెత్తినా కూడా నీ ఇంటి లోపల అందరి కడుపు నిండుతుంది, అది నా సంతోషం. ఇప్పుడు చెప్పండి మీరు మాట. అంటే జనాలకు అది తెలియదు కదా సార్. మరి ఇప్పుడు ఎందుకంటే ఏం చదువుకోలేదు, చదువుకున్న వాడికి ఏం తెలుస్తుంది, చదువుకున్నవాడికి అంటే అదే తెలుస్తుంది కదా. అది నేను అందుకనే చెప్తున్నా కదా. నేను అందుకనే ఏం చెప్తున్నానంటే, నేను చదువుకోలేదండి, రైట్, ఓకే, నేను చదువుకోలేదని మాట్లాడారు కదా, ఒకటో పాయింట్. నేను చదువుకోకపోతే నేర్పించండి అంటారు, రెండో పాయింట్. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎవరో ఒక ఆయన గుంటూరు నుంచి ఫోన్ చేశాడంట. చేస్తే, ఏమయ్యా నువ్వు ఇట్లా హరిసార్ దగ్గర నేర్చుకున్నావు కదా, మరి ఏంది అసలు ఇది మాట్లాడే విధానము అంటే, నేను ఎవ్వరి దగ్గర నేర్చుకోలే, ఆయనకు శాస్త్రం రాకపోతే నేను నేర్పించి వచ్చినాను అని చెప్పింది. ఆయన నాకు నిజంగా నేర్పించుంటే నా గురువే కదా. మరి నేను ఇన్ని తప్పులు చేస్తున్నానంటే ఆయన చెప్పిన శాస్త్రమే కదా. మరి నేను తప్పు చెప్తున్నానంటే ఆయనగా తప్పే కదా. తప్పేవరిది? గురువుదే. అంతే. ఇప్పుడు సింపుల్ గా మీరు ఇక్కడ అర్థం ఏం చేసుకున్నంటే, ఏ వ్యక్తి తప్పు చేయాలని ముందుకెళ్ళాడు కదా. స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఎంత మార్చుకుంటూ వచ్చినా నాకు తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్ చిన్న 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 మిస్టేక్స్ అంతా కవర్ చేసుకుంటూ ఇప్పుడు ఒరిజినల్ శాస్త్రం నేర్చుకున్న తర్వాత నైట్ అర్ధరాత్రి కూడా డిస్కషన్ చేస్తూ ఉంటాం కంపల్సరీ. ఇప్పుడు నా ఉద్దేశం ఒకటేనండి, ప్రజలకు ఏది ఇస్తే వాళ్ళు బాగుంటారు, ప్రశాంతవంతమైన జీవితం. ఒక పాయింట్ తీసుకొని డిస్కషన్ చేస్తూ ఉంటాం. అందరూ గురువులు అంటే ఎలా అది అయితే మనం అంటే రోజు మనం గురువే అయితే రోజు మనం డిస్కషన్ చేస్తూ ఉంటాం కదా ఏదో విషయం పట్టుకుని. అది సార్, ఎందుకంటే అంతే. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ లేదు సార్, మీరు ఏమనుకోవద్దు, ఇవన్నీ జనం కోసం సార్. డౌట్లు ఉంటాయి, చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు. పెట్టిన తర్వాత ఇప్పుడు నాకు నేనేంటో తెలిసిన వాళ్ళు అసలు ఆ ప్రశ్న అడగరు. నన్ను నమ్మిన వాళ్ళు నా దగ్గర ప్లాన్ తీసుకొని మళ్ళీ ఇంకొకరి దగ్గరికి పోవద్దు. అదే సార్. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఎవరి దగ్గరకంటే, ఎవరైతే స్థాపత్య వేదం ఒక గురువు దగ్గర నుంచి నేర్చుకున్నారో మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన తప్పు అంటే నాతో మాట్లాడండి. ఎవరికో అజ్ఞానికి ఇవనికి నాలెడ్జ్ లేదు, దాని గురించి అవగాహన లేదు, ఏదో పుస్తకాలు చదివి చెప్తే ఏం చెయ్యాలి? సబ్జెక్టు చాలా డెప్త్, దానికి సాధన చేయడానికి ఇప్పుడు అవి కనిపెట్టడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా రాలేదా? సార్, ఎందుకంటే ఇప్పుడు నాకు ఉంది సార్ మీద క్లారిటీ, జనం కోసం కూడా మనం అనుకుంటాం కదా.